వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల పరిచయ కార్యక్రమాన్ని సమన్వయ సన్మాన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారుల తమ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు విధానాలపై సర్పంచులకు వివరించారు. గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DRTO మేనా శ్రీను మాట్లాడుతూ ప్రజలు నూతనంగా ఎన్నికైన సర్పంచులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఆశలను నెరవేర్చే దిశగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మండల అధికారులు తెలిపిన సూచనలు, పథకాలను టీం వర్క్తో అమలు చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తర్వాత మల్లక్కల్లి తర్వాత నాయనానికి we are giving one egg and also hot cooked meal to pregnant and for lactating also for 6 months giving, and we are also supervising all the centers properly and will make sure that these మీ విలేజెస్ లోనైతే చైర్మన్ గా ఉండడం అయితే మాకుండే దాని ప్రకారం ఉంటుంది. దాంట్లో ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటుంటది. బట్ శివరాత్రికి వెళ్ళడానికి కొంతమంది జాగాలు ఉంటారు. మీ ఆధ్వర్యంలో మీ గ్రామాలలో శివరాత్రి కాలం చేసుకుంటారు కాబట్టి మీరు కూడా బిజీగా ఉంటారు. కాబట్టి మొదటి విడత శిక్షణ కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయింది. రెండో విడత 17వ తారీఖు నుంచి ఉంటాయి బహుశా. సో మీరందరూ కూడా ఆ శిక్షణ కార్యక్రమాలు హాజరై శిక్షణ తీసుకొని ఇచ్చినటువంటి మాడ్యూల్ చదివి మీకు ప్రాక్టికల్ మాడ్యూల్తో పాటు ప్రాక్టికల్ మీరు ఉంటారు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నేను మీరేం కొత్త ఏం కాదు. ఇప్పుడు పెద్దపేటలు కావచ్చు, మన రాపాకపల్లి కావచ్చు, కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళకి ఏంది అడ్మినిస్ట్రేషన్ ప్రజలలో ఉండేటువంటి వాళ్ళు ఉండదు. ఎప్పటి ప్రజలలో ఉండి 1, 2, 3 సార్లు ప్రయత్నం చేస్తుంటారు, చేసి లాస్ట్ సర్పంచ్. సో ఇదొక మంచి అవకాశం, రియల్ గా అందరికీ రాదు. ఈ అవకాశాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని, మీరు గొప్ప స్థాయిలో ఉండాలని, దానికి ముందు గ్రామం మీ విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పాలపత్రం లేనప్పుడు కూడా కొంతమంది వాళ్ళ విలేజ్ మీద పట్టుతో ఎన్నిసార్లు నాకు పట్టుకుని నాకు తెలుసు. వాళ్ళ యొక్క ఊరి అభివృద్ధి కోసం మా ఊరికి కావాలని కొట్లాడినటువంటి వ్యక్తులు కూడా నాకు తెలుసు. సో అటువంటి పట్టుదల ఒకటే మీ గ్రామాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చేస్తాయి. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా 24/7 మా అధికారులు అందరూ అందుబాటులో ఉంటాం. ఏదైనా ఫ్రెండ్లీస్ మంచి స్నేహపూర్వక మంచి వాతావరణంలో మనం గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం. మన ధర్మసాగర్ మంచి అంటే స్వచ్ఛ ధర్మసాగర్గా, స్వచ్ఛ మలక్పల్లిగా, స్వచ్ఛ పెద్దపీఠాలుగా అంటే అన్ని విధాలలో మన ధర్మసాగర్ అన్ని విలేజెస్ కూడా ఒక మంచి మోటర్గా ఉండాలని. మన ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే గారు కూడా నెంబర్ ఆఫ్ టైం చెప్పింది, మన ముఖ్యమంత్రి వారు కూడా నెంబర్ ఆఫ్ టైం చెప్పింది. మనం ఎలక్షన్స్ కు ముందు పార్టీలు, పోటీలు, కాకలు ఓకే కాదు. ఆఫ్టర్ తర్వాత అవన్నీ మర్చిపోవాలి. అంతకుముందు కూడా ప్రత్యర్థులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని జబ్బ మీద చేసి తీసుకొచ్చుకోండి, కలిసి చేసుకోవాలి పని. అంటే గెలుపు ఓటమి సహజం. బట్ ఇప్పుడు ఓడిన వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తి అయినా ఇద్దరు ఒక లక్ష్యం ఏంటి? గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. ఆ కాన్సెప్ట్ తో ఉండి మీరు గ్రామాభివృద్ధిలో పార్టిసిపేట్ కావాలని, దానికి మా అధికారులందరూ మీకు ఇళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటామని, మీ యొక్క అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతనంగా మీ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎలాంటి కోఆపరేషన్ అయినా కూడా, సహకారమైనా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీ అందరికీ మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి తదనుగుణంగా మీ అందరికీ కూడా సహకారం అందించుకుంటూ మీ గ్రామాల అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ అందరూ తెలుసు, ఎంఈఓ గారు, సూపరింటెండెంట్ గారు, అలాగే మండల స్థాయి అధికారులందరూ, పంచాయతీ కార్యదర్శులు, ముఖ్యంగా ఈరోజు సన్మానము స్వీకరిస్తున్న నూతనంగా ఎంపికైన సర్పంచ్లందరికీ కూడా పేరు పెట్టిన
నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇలాంటి చాలా పెద్ద గ్రామ పంచాయతీల్లో సో జిల్లాలోనే చాలా తక్కువ టైంలో మనం ఈ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి మరొకసారి అభినందనలు. సో మీరందరూ కూడా ఇప్పుడు మాకు కూడా ఆల్మోస్ట్ ఇది ఒక 6th టీం అనుకోవాలి. సో 2001 నుంచి సర్పంచ్లో ఎన్నిక ఫస్ట్ మా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇది 6వ బ్యాచ్ అని మేము చూడడం. సో మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గ్రామంలో ఉన్న ప్రజలు ఉన్నారు. తర్వాత మీరు కూడా అంకిత భావంతో పనిచేయాలనే ఒక సంకల్పంతో మీరున్నారు. సో అట్లాంటి ఈ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా ఉన్నవాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు పోయిన వాళ్ళే ఉన్నారు. సో మీకు కూడా ప్రత్యేకంగా సో నేను యాజ్ ఎ డిఆర్డిఓనే కాకుండా ప్రత్యేకాధికారి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మండల ప్రత్యేకాధికారిగా ఉన్నాను కాబట్టి సో తప్పనిసరిగా మనము మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ మండల స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీకు కూడా అప్పటికి కొన్ని సమస్యలు మనం చేయాల్సిన పనులు అనేది మీ దృష్టికి వస్తాయి. అప్పుడు తప్పనిసరిగా మనం కూర్చొని మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా ఉన్నా కానీ సాల్వ్ చేసుకుని ఏర్పాటు చేద్దాం. కాబట్టి ఒక టీం వర్క్గా ఇక్కడ మీరందరూ కూడా ఇంతకుముందు ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే మండల స్థాయి అధికారులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన అంశాలు కొన్ని మీ దృష్టిలో ఉండకపోవచ్చు. కొంతకాలం గడుస్తున్న కొద్ది ఇంకో 1 month అయితే మీకు తప్పనిసరిగా అవగాహన ఏర్పడుతుంది. సో తప్పనిసరిగా ఆ అంశాలే కాకుండా డిఆర్డిఏ సైడ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఐకేపీకి సంబంధించి ఉపాధి హామీకి సంబంధించి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.